నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పబ్లిసిటీ పిచ్చితోటి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని వెర్రి వేషాలు వేశాడు, ఎన్ని వెర్రి వేషాలు వేసి అందరి చేత జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వెర్రి వెంగళప్ప అనిపించుకున్నాడు. ఆఖరికి న్యాయస్థానాలకు వెళ్ళి కూడా అక్కడ ఎన్నిసార్లు చీవాట్లు తిని మొట్టికాయలు వేయించుకుని వచ్చాడు. ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం, ఆ ప్రచార ఆర్భాటాల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, వృధా చేశాడు. ఇవన్నీ కూడా ఈ ఒక్క టర్మ్ అంటే ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ ఒక్క 5 ఏళ్లలో రాష్ట్రంలో తనకున్నటువంటి పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది చూపించుకున్నాడు ఈ ఒక్క అవకాశంలో. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటాల మీద, ఆ పబ్లిసిటీ పిచ్చి మీద ప్రతిపక్షాలు కూడా అనేక సందర్భాల్లో విమర్శలు చేసినాయి. ముఖ్యంగా చూస్తే ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వాటికి ఆయన పేరు, ఆయన తండ్రి పేరు అవే పెట్టుకుని అవే సంక్షేమ పథకాలు, అసలు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు అంటూ కూడా కలరంగించుకుంటా ఉన్నాడు. దాని మీదే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే మంత్రి రోజా గారికి మాత్రం ఎందుకో పాపం పొడుచుకొచ్చి మరి ఆవిడ ఈ రోజున ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల మీద ఏదో కొంచెం మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారు చూసి దానిపైన అటు ప్రతిపక్షాలు ఏ విధంగా కౌంటర్ ఇస్తున్నాయి, ప్రజలు కూడా ఏం అని స్పందిస్తూ ఉన్నారు అసలు రోజా గారు చేసిన వ్యాఖ్యల మీద అనేటువంటి చర్చించుకుందాం. ముందుగా చూస్తే రోజా గారు మాట్లాడింది ఏమిటి అంటే, ఇది మీద ఈ బ్యాచ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ ఛానల్ని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. ఇదే చూస్తున్నాం కదా, ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున అమలు చేయడం అంటే మరి ఎవరి డబ్బులు అవి? ప్రజాధనమే కదా. ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టినటువంటి ప్రజాధనాన్నే తిరిగి మళ్ళీ ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతోటి ప్రభుత్వాలు అందిస్తాయి. మరి ఆ ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి నిజంగా చెప్పాలి అంటే రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, ఇలాంటి మహనీయుల పేర్లు పెట్టుకుంటే అది కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫోటో పేరు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకోవడం, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఆ పథకాలకు పెట్టడం, ఇదేంటి అని చెప్పేసి ప్రతి ఒక్క పథకం చూడండి. ఆఖరికి పథకాలే కాదు, చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్తూ ఉంటే ఆ స్కూల్ బ్యాగుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి ఆ బ్యాగులు ఇస్తున్నారు. దానికే ప్రతిపక్షాలు అన్నాయి, ఎందుకు ఇంత పబ్లిసిటీ పిచ్చి, స్కూల్ పిల్లలకి రాజకీయాలకి ఏమిటి సంబంధం, వాళ్ళకి ఇచ్చే బ్యాగుల మీద కూడా ఇంత చండాలంగా మీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకోవడం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తే రోజా గారు ఏం చెప్తా ఉన్నారు, ఈ రోజున ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తే తప్పేంటి అని అడిగారు. అమ్మ తప్పేం లేదమ్మా, ఈ తప్పేం లేనటువంటి నోరు గతంలో కూడా ఏం మాట్లాడింది, అసలు ఈ సంక్షేమ పథకాలకి ఎలాంటి పేర్లు పెడుతున్నారు, ఏ విధంగా జరుగుతుందో అది కూడా ఒక్కసారి చూద్దాం మనం. ఇది ఒక్కసారి చూస్తున్నాం కదా, ఉదాహరణకి సంక్షేమ క్యాలెండర్ అని చెప్పేసి ఇది చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి పేర్లు ఏ విధంగా ఉంటాయి, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఫ్రీ కాప్ ఇన్సూరెన్స్, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వసతి దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా, జగనన్న విద్యా దీవెన. ఇందులో ఎన్ని అమలు చేస్తున్నారు, ఎన్ని పారదర్శకంగా ప్రజలకి అందజేస్తున్నారు అనేటువంటి దానిపైన ఎక్కడా కూడా స్పష్టత ఉండదు. ఇంకోటి చూస్తే వైఎస్ఆర్ జలయజ్ఞం, జగనన్న ఫీజు రియంబర్స్మెంటు, జగనన్న అమ్మ ఒడి, ఆసరా పెన్షన్లకి వైఎస్ఆర్ పెన్షన్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, జగనన్న ఇళ్ళు, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఈ రకంగా ఇన్ని పథకాలు, ఏ పథకం తీసుకున్నా కూడా జగనన్న వైఎస్ఆర్, జగనన్న వైఎస్ఆర్, జగనన్న వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అనేటువంటి ఎన్నో అభియోగాలు కూడా ఉన్నాయి కదా. ఆ దోచేసిన డబ్బునేమైనా ఈరోజు పంచుతూ ఈ విధంగా పేర్లు పెట్టుకున్నాడా? ఈ రోజున ప్రజాధనమే కదా, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బునే కదా ఈ రోజున సంక్షేమ పథకాల పేరుతోటి ఇస్తూ దాని మీద ఇన్ని పథకాలని చెప్పేసి పెట్టి ఈ పథకాలు ఏవి కూడా ఎక్కడ పారదర్శకంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతి దాంట్లో కూడా ఈ రోజున ప్రచార ఆర్భాటం తప్పితే
పారదర్శకత కనిపించదు. ఈ విధంగా సంక్షేమ పథకాలన్నింటిలో కోతలు విధిస్తూ పారదర్శకత లేకుండా ప్రచార ఆర్భాటాలు చేసుకుంటూ వాటికి మళ్ళీ జగనన్న చేస్తుంటే ఆయన పేరు పెట్టుకుంటే తప్పే ఉంది అని రోజా గారు అడుగుతున్నారు. అమ్మా తప్పేం లేదమ్మా, ఇవే కాదు ఈ రోజున చూస్తే రిజిస్ట్రేషన్ పత్రాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఆఖరికి ఏదైతే మనం గతంలో కూడా చూసాం సచివాలయ భవనాల కోసం 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తం ఆ సచివాలయ భవనాలన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయిస్తే కోర్టు పిలిచి మొఖాన్న ఉమ్మేసి జగన్మోహన్ రెడ్డికి 4 మొట్టికాయలు వేస్తే అప్పుడు మళ్ళీ ఇంకో 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రంగులన్నీ కూడా తొలగించారు. పోనీ అవేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులా అంటే కాదు, ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం. అవి వృధా చేశారు. 1300 కోట్లు రంగులు వేయడానికి, ఇంకో 1300 కోట్లు ఏమో ఆ రంగులు తొలగించడానికి. ఈ విధంగా ప్రజా ఆర్భాటానికి ఇంత పబ్లిసిటీ పిచ్చి. ఇవి కాకుండా ఈ రోజున ఊర్ల దగ్గర సరిహద్దు రాళ్ళు చూస్తూ ఉంటాం. ఆ సరిహద్దు రాళ్ల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు, ఊర్లలో ఏ చెట్ల చూసినా కూడా ఖచ్చితంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే సమాధి రాళ్ళు, ఎవరైనా చచ్చిపోతే తీసుకెళ్లి శ్మశానంలో తగలబెడతాం కదా, ఆ సమాధి రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టించుకుంటున్నంత పబ్లిసిటీ పిచ్చి జగన్మోహన్ రెడ్డికి. ఈ విధమైనటువంటి పబ్లిసిటీ పిచ్చితోటి ఇలాగ పథకాలు అమలు చేయకపోయినా, ఆ పథకాలు కూడా డొల్లతనంతో నిండుకుని ఉన్నా కూడా, ఆ పథకాల్లో అన్ని డొల్లతనమే కనిపిస్తున్నా కూడా వాటికి ఆయన పేరు, ఆయన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు, వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, అవన్నీ కూడా ఎక్కడైనా పారదర్శకంగా అమలవుతున్నాయంటే అవి ఎక్కడా ఉండవు. ఇలాగ చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు మరి ఎందుకు విమర్శించవు, ఎందుకు ప్రశ్నించవు? ఈ రోజున ప్రతిపక్షాలు అవే ప్రశ్నించినాయి. ఈ విధంగా పథకాలన్నిటికీ కూడా నీ పేరు, నీ తండ్రి పేరు పెట్టుకోవడానికి మీరు అసలు రాష్ట్రానికి చేసిందే ఉంది? ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఈ రోజున అప్పుల ఊబిలోకి దించావు, అభివృద్ధిలో 30 ఏళ్ళు వెనక్కి నెట్టేశావు. ఇంకా నువ్వేం పొడిచావని చెప్పి ఈ రోజున ఈ విధంగా పథకాలకి నీ పేర్లు పెట్టుకుంటా ఉన్నావు. విశాఖపట్నంలో అబ్దుల్ కలాం మార్గ్ అని చెప్పేసి ఆ ఋషికొండ బీచ్ రోడ్లో, అది ఆర్కే బీచ్ రోడ్లో ఉంటే ఆ పేరు తీసేసి వైఎస్ఆర్ మార్గ్ అని చెప్పేసి అని పెట్టాడు. వాళ్ళ నాన్న ఏమైనా పెద్ద జాతీయ నాయకుడా, లేకపోతే సంఘ సంస్కర్త, లేకపోతే మన స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడా? ఆయన ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రోజున అబ్దుల్ కలాం అంటే ఒక రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి, ఒక మంచి మహనీయుడు అన్నటువంటి పేరుంది. అలాంటి వ్యక్తి పేరు తొలగించి అక్కడ కూడా రాజకీయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్ని దశాబ్దాలుగా ఆ పేరుంది. ఆఖరికి ఎన్టీ రామారావు గారు ఆ హెల్త్ యూనివర్సిటీని తీసుకొచ్చారు అని చెప్పి ఏ హెల్త్ యూనివర్సిటీకి అయినా కూడా వైస్ ఛాన్సలర్గాను, ఛాన్సలర్గా గవర్నర్లు ఉంటే ఆనాడు ఈ హెల్త్ యూనివర్సిటీని తీసుకొచ్చింది రామారావు గారు అని చెప్పేసి ఆయన్నే ఛాన్సలర్గా పెట్టి ఆయన్ని గౌరవించుకున్నటువంటి చరిత్ర. అలాంటి హెల్త్ యూనివర్సిటీకి ఒక ఫ్యాక్షన్ రాజకీయ నేపథ్యంతో వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తీసుకొచ్చి పెట్టి ఎన్టీ రామారావు గారి పేరు తొలగించాడు. ఇంతకంటే నీచ పని ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ రోజున ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఆ రోజున స్వయాన నీ చెల్లెలే అంది కదా, ఈ విధంగా పేర్లు మార్చుకుంటే ఖ్యాతి వచ్చేదో, ఖ్యాతి రావాలి అంటే కనుక నిజంగా ప్రజలకు ఏదైనా చేసి ఉండాలి అని. ఈ రోజున మీ దిక్కుమాలిన పరిపాలనలో ఈ 5 ఏళ్లలో ఏం చేసావు? ప్రచార ఆర్భాటాలకి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప. ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా పబ్లిసిటీ పిచ్చితోటి పేటరేగిపోతున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శిస్తూ ఉన్నారు. ఇదే రోజా గారు గతంలో ఏం మాట్లాడారు? ఇదే విధంగా సంక్షేమ పథకాలకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే అదేదో పెద్ద తప్పైపోయినట్టుగా ఈ రోజున ప్రతిపక్షాలు ఊరికే మాట్లాడుతూ ఉన్నారు. ఏది పిల్లలకి ఇచ్చేటువంటి కిట్లు ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సంక్షేమ పథకంలో భాగంగా అందిస్తుంటే వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు అని ప్రతిపక్షాలు ప్రశ్నించినాయట. అది రోజా గారి కడుపు మంటగా ఉందట. ఆ కడుపు మంటతో ఆవిడ మీడియా ముందుకు వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతుంది. మరి ఇదే రోజా గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందించేటప్పుడు ఆ సంక్షేమ పథకాలకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పేరు, అలాగే ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి సంక్షేమ పథకాలు అందిస్తే వాటి మీద ఏ విధంగా మాట్లాడారు చూడండి. చంద్రన్న చేయూత, చంద్రన్న రైతు క్షేత్రం, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న భూసార పరీక్ష, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న చేయూత, రైతు కోసం చంద్రన్న యాత్ర, చంద్రన్న క్రిస్మస్ కానుక, ఇలా 21. వీళ్ళ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తిలో నుంచి ఆయన వాటా తీసుకొచ్చి ఇస్తున్నాడా మనకి? ఎస్,
ఇదే కదా మేము కూడా అడుగుతుంది, ప్రతిపక్షాలు కూడా అదే అడుగుతున్నారు కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే ఇంకో పక్కన చూస్తే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని చెప్పేసి నవరత్నాలను పెట్టి నవరంధ్రాలు చేశాడు. ఆ నవరంధ్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దోచేసిన 1,00,000 కోట్లలోంచి ఏమైనా తీసుకొచ్చి పంచుతున్నాడా? ప్రజాధనమే కదా. ప్రజాధనాన్ని ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టినటువంటి ధనాన్ని మళ్ళీ తిప్పి సంక్షేమ పథకాల పేరుతోటి మేము అందిస్తున్నాము అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ చేసుకునేటువంటి ప్రచారానికి, ఆ పబ్లిసిటీ పిచ్చికి కూడా ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయడం దేనికి? ఆ రోజున మరి ఏ నోరేసుకుని మంత్రి రోజా ఈ విధంగా మాట్లాడింది? ఆనాడు 21 సంక్షేమ పథకాలు అందిస్తూ వాటికి చంద్రబాబు గారి పేరు, ఎన్టీఆర్ పేరు పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజున నవరత్నాలను పెట్టి 9 పథకాలు, ఆ 9 పథకాలు కూడా అమలు చేయడంలో డొల్లతనం చూపిస్తూ నవరత్నాల్ని నవరంధ్రాలు చేశారు. ఇలాంటి మీరొచ్చి ఈ విధంగా కంపు నోరేసుకుని మాట్లాడద్దు మహాతల్లి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి చిత్రపటాల మీద, రోజా గారి మీద కూడా ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.